గ్రేటర్ పరిధిలోని చెరువుల సర్వేకు సర్కార్ నిర్ణయం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించాలని అధికారులకు ఆదేశం. సిటీలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయనున్న హైడ్రా. రోడ్ల ఆక్రమణలు, వాటర్ లాగింగ్స్ పై నజర్. జీహెచ్ఎంసీ ఆఫీసులో ప్రజావానికి దరఖాస్తుల వెల్లువ. కంప్లైంట్స్ ని వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశం. వర్షాలకు దిగుబడి తగ్గడంతో పెరిగిన కూరగాయల ధరలు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న జనం. కిడ్నాప్ అండ్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు. ఆర్థిక లావాదేవీలే కారణమన్న డీసీపీ కోటిరెడ్డి. హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ని ప్రారంభిస్తామని తెలిపారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సంస్థ రూపొందించిన ఏఐ బేసిక్ బ్లూ హెల్త్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లోనూ ఏఐ సాఫ్ట్వేర్ వినియోగం పెరిగిపోయిందన్నారు. ఏఐని వినియోగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లినందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. Products from the Blue Cloud software solutions. You know, any technology, I keep telling, any innovation, any product which we bring is to bring a systematic and a qualitative change in the life of an individual or the society. And I believe in it. Any modern technology literally would be viewing and hearing for. One is to bring in more transparency, to bring in more accountability for the faster pace of their production, and to increase the efficiency and the productivity. These are the items or the base mark where all the entrepreneurs would consider, because they would like to see their clients or customers literally to make them convinced about the productivity and efficiency in their own domains of their profession. So I also believe that innovation definitely is a great force behind the modern economies. And here in Telangana, with all the might and support of the greatest grey matter over here, we understand the power of technologies in addressing our pressing challenges. Here if you see from governance, if we can take, we'll move to different verticals like healthcare, education, and we will see that how digital solutions are making an impact in the life, where digital solutions are creating new opportunities and digital solutions are breaking the barriers. We have a huge demographic. అమెరికాలోని నార్త్ కెరోలినా కాంకర్డ్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తిరక్క పూలతో బతుకమ్మను పేర్చారు ఎన్ఆర్ఐ మహిళలు. అనంతరం ఉయ్యాల పాటలకు ఆడిపాడారు. తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని అమెరికాలో కొనసాగించారు. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు తలుక్కుమన్నారు. అనంతరం వాటర్ టబ్ లో బతుకమ్మలను వదిలారు. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగెనే. హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం హర్షణీయమన్నారు ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి. మాజీ ఎంపీ పసునూరి దయాకర్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ యూనివర్సిటీలోని 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. కళాకారులకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు రమణారెడ్డి. జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీకి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 10 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. సో చాలా అభినందనీయం. జేఎన్ఏఎఫ్ఏకి ఈ ల్యాండ్ అనేది చాలా గొప్ప ఫ్యూచర్ని కేటాయించబడుతుంది. సో ఫ్యూచర్ అంటే భావి తరాల కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం
ఈ ల్యాండ్ కేటాయింపు అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మన హైదరాబాద్ అనేది చాలా డ్రాస్టిక్గా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా ఎదగబోయేటువంటి ఈ క్రమంలో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. ఇక్కడ ఆర్టిస్టులు, ఆర్కిటెక్ట్లు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడ భావితరాలు తయారవుతున్నటువంటి ఈ కళాశాలలో ప్లేస్ అనేది 8.5 దశాబ్దాలుగా ఒక చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. సో అలాంటిది ముఖ్యమంత్రి గారు సహృద్భావంతో ఈ ల్యాండ్ కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం అనేది హృదయపూర్వక అభినందనలు. అండ్ ముఖ్యంగా మేము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారికి విన్నపం చేసేది ఏంటంటే, అంబేద్కర్ అందరి వారు, అంబేద్కర్ యొక్క గొప్ప ఆలోచన అనేది ప్రపంచానికి, దేశానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాంటి ఒక మంచి సౌహృద్భావంతో అంబేద్కర్ పేరున్నటువంటి యూనివర్సిటీగా మీరు మా లలిత కళలకి ప్రోత్సహించి, ఆదరించి, సో మీరు హక్కున చేర్చుకోవాలి. సో మాకు ఆ ప్లేస్ కేటాయింపులో అడ్డం పడకుండా సో మా జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీకి మీరు ఆహ్వానించాలని మనం కలిసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం వద్ద మాజీ జెడ్పీటీసీ తన్వీరాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. శంషాబాద్ మండలంలోని 3,000 మంది మహిళలు, చిన్నారులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కొలనులో బతుకమ్మలను విడిచిపెట్టారు మహిళలు. భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో, ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో, జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొడ్డెమ్మలో, సాగెట్టి నాగళ్ళు రాగాలు తీసే భోగాల బొడ్డెమ్మలో, పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొడ్డెమ్మలో, కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొడ్డెమ్మలో. ఇదొక వారం రోజులు మనం చిన్నతనంలో చూసేది. ఒక 15 రోజులు బతుకమ్మ ఆడుతూ ఎంతో ఆనందంతో సంతోషంగా చెరువులు నిండి ఉంటుండే. ఏడు కూడా బతుకమ్మ పెట్టుకొని అందరు ఆడబిడ్డలు అందరూ ఎత్తుకొని ఊళ్ళకి పోతుంటే ఎంతో సంతోషం. ఆ సంతోషం ఈరోజు మా రాజుగారు, తన్వి గారు మీ అందరు తీసుకొచ్చి చాలా సంతోషం. ఇలా చెరువులో మనం అందరం చూస్తాం 9 రోజులుగా నవరాత్రి పూజ చేస్తూ బతుకమ్మను తీసుకుపోయి మన గంగమ్మ తల్లిలో కడుపులో ఎంతో వేసి మనం అందరం కూడా ఆనందం తీసుకుని దీవెనలు తీసుకుంటాం. ముందుగా ప్రపంచమే కానీ దేశంలో కానీ ఆడబిడ్డ చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది. ఆడబిడ్డ చల్లగా ఉంటేనే ఇల్లు చల్లగా ఉంటుంది. ఆడబిడ్డ ఏ తప్పు చేసినా ఇల్లు మొత్తం పాడైపోతుంది. అలాంటి కాకుండా ఇలా రేపు నిజంగా కూడా ఆడబిడ్డ ఎప్పుడే కానీ భర్తనే కానీ పిల్లలే కానీ మంచిగా చూసుకున్నప్పుడే ఆ సంసారం అనేది ముందుకు పోతుంటుంది. ఆ కలకలం అనేది ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా చూస్తున్నారు. ఇంతమంది మా మహిళలకు ఆశీర్వాదం ఇవ్వడం కూడా చాలా గొప్పతనం. హైదరాబాద్ పాత బస్తీ మిర్యాల మండిలోని మహంకాళేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ప్రతిరోజు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఆలయ అర్చకులు అమ్మవారిని మహాచండీ దేవిగా అలంకరించారు. ఈ ఆలయంలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, కుంకుమ అర్చనలు జరుగుతాయని ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు మహిళలు. ఉయ్యాల పాటలకు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు సిటీ మేయర్ విజయలక్ష్మి. అరే దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగ ఇవన దేవత వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో తాటాకు పందిరితో గౌరమ్మలో మావిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు పూవరుసతో గౌరమ్మలో గునుగు గుసగుసలాడే గౌరమ్మలో తెల్లాని అలల మీద గౌరమ్మలో తేలి బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో అరే పాట పాడుతా అంటే అక్క బొడ్డమ్మలో పడమట సూర్య సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నరేష్ దంపతులు కోలాటం, దాండియా స్టెప్పులేశారు మహిళలు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నిర్వాహకులు నరేష్ దంపతులు. గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసెరు కట్టై ఆగినే చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసెరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అరే నెర్రెళ్ళు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల పొట్టెమ్మలో సాగెట్టి నాగళ్ళు రాగాలు తీసే భోగాల పొట్టెమ్మలో ఆహా పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల పొట్టెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల పొట్టెమ్మలో సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో అరే దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగ ఇవన దేవత వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో తాటాకు పందిరితో గౌరమ్మలో మావిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 50,000 లంచం తీసుకుంటూ మేడ్చల్ ఏఎస్ఐ మధుసూదన్ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ విషయంలో 50,000 డిమాండ్ చేశాడు ఏఎస్ఐ. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం డబ్బులు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతను ఒక ఇంటీరియర్ డిజైన్ వర్క్ ఇక్కడ సాకేత్ ప్రణామంలో చేశాడు. దానికి సంబంధించి యాక్చువల్లీ 4 లక్షలు అతను తీసుకున్నాడు, 4 లక్షలు వర్క్ చేశాడు, ఇంకా 4 లక్షల పని మిగిలింది. ఆ పైసలు ఇస్తేనే ఈ పని చేస్తానని చెప్పేసి ఆపెట్టాడు. ఆ సాకేత్ ప్రణామంలో ఉన్నటువంటి ఆ విల్లా అతను ఓనర్ శర్మ అని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేయించాడు అతను ఇతని మీద. ఇంటికి దౌర్జన్యంగా లాక్ వేసుకొని కీ తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది.
దాంట్లో ఇతను ఒక 3 days బ్యాక్ నార్సింగ్లో పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి అతని దగ్గర ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి ఇక్కడ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. 2 లక్షల బ్రైబ్ అతన్ని డిమాండ్ చేసి ఆ రోజు అతని దగ్గర ఉన్నటువంటి 10,000 తీసుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పంపించారు. మళ్ళీ ఈరోజు మిగతా 50,000 తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈరోజు మార్నింగ్ ఆ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇక్కడికి ఈవినింగ్ వచ్చాము. ఆ 50,000 రూపాయలు మధ్యవర్తుల ముందే ఇతను ఏఎస్ఐ బాధితుడి దగ్గర తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్ వెనుకనే ఇమీడియట్లీ మీడియేటర్స్ ముందే అది రికవరీ చేశాము. అతని చేతులు కూడా కడిగిపించాము. అతను రైట్ హ్యాండ్ తీసుకొని అతను ప్యాంట్ బ్యాక్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు. రైట్ హ్యాండ్ ఫింగర్స్, తర్వాత ప్యాంట్ బ్యాక్ ప్యాకెట్ కూడా ఫినాప్థలిన్ టెస్ట్ సక్సెస్ అయింది, కలర్ వచ్చేది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బెట్టింగ్లో నష్టపోయిన ఓ ప్రైవేట్ టీచర్ చైన్ స్నాచింగ్లకు అలవాటు పడ్డాడు. మహిళలు వేసుకున్న బంగారు గొలుసులు దొంగతనం చేస్తున్నాడు. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 2 తులాల పుస్తెల తాడు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 4వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్పై ఎఫ్ఐఆర్ నెంబర్ 507/2024 అండర్ సెక్షన్ 304 and 109 BNS కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు అంతా కూడా మహేశ్వరం డీసీపీ శ్రీమతి డి సుంతారెడ్డి గారి ఆదేశాల మేరకు 3 టీమ్స్ తయారు చేయడం జరిగింది. 3 టీమ్స్, ఒకటి షేరిగూడ వైపు, ఒకటి మల్కీస్గూడ వైపు, ఒకటి రామదాస్పల్లి వైపు ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఈ నేరస్తుడు ఆచూకీ మనకు అప్ టు చంపాపేట వరకు లభించడం జరిగింది. అక్కడ మనం ఈ చంపాపేట దగ్గర ఈ బైక్ మూవ్మెంట్ అయినట్లు తెలియడం జరిగింది. ఈ విధంగా నేరస్తుడు వాహనాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఇదే క్రమంలో ఇంకా టీమ్స్తో పాటు ఈ నేరస్తుడు మూవ్మెంట్ కోసము సెర్చ్ చేస్తుంటే ఈరోజు వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా పార్ట్ ఆఫ్ డ్యూటీలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకు మంగళపల్లి గేట్ దగ్గర ఈ యొక్క తనిఖీల్లో ఈ నేరస్తుడు పట్టుబడడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత పోలీసు వారు విచారించగా ఈ 2 కూడా తన స్నాచింగ్ నేరాల్లో తీసుకొని దీన్ని కుదవపెట్టడానికి వాళ్ళ ఊరికి వెళ్తున్నట్లు